హాయ్ ఫ్రెండ్స్, డియర్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్ని. గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు మీ ముందుకైతే నికోలా లైట్ శాస్త్రవేత్త కోసం అయితే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఇతని కోసం హిస్టరికల్గా మీకు చెప్పి ఇంకా నా ఛానల్ ద్వారా తెలియజేయాలనుకుని మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. నికోలా టెస్లా పుట్టినప్పుడే విద్యుత్కి తనకు ఒక సంబంధం ఉందని శాస్త్రవేత్తలు ఎంతగానో అనుకున్నారు. టెస్లా తండ్రి చచ్చిన ఆడియన్ డాగ్స్లో ఫాదర్. నికోలా తండ్రి నెక్స్ట్ వాళ్ళ తాతగారు కూడా ఆర్టోడాక్ చర్చిలో ఫాదర్గా ఉండగా నికోలా చిన్న వయసులోనే కరెంటు మీద తన పరిశోధన చేయడం మొదలుపెట్టారు. నికోలా టెస్లా తల్లి పేరు నికోలా టెస్లా. తను కూడా ఎంతప్పుడు చదువుకోకుండా కూడా తన మెకానికల్గా వర్క్ చేసి టెస్ట్లకు కూడా ఎంతగానో సపోర్ట్ చేసేది ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్నప్పటి నుండి నికోలా టెస్లా తను ఇది జ్ఞానంలో ఎంతకన్నా వాళ్ళ తాతగారులాగా ముందు ఉండేవారు. టెస్లా పెన్ను కూడా పేపర్ మీద పెట్టకుండా అయితే సమాధానం చెప్పేవారు ఫ్రెండ్స్. అప్పుడులోని శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయేవారు, ఏంటి నికోలా టెస్లా చేస్తుంది నిజమా అబద్ధమా, మాయ చేస్తున్నారేమనుకుని నికోలా టెస్లా మీద ఎంతకన్నా వాళ్ళైతే ఇబ్బంది పడేవారు. కానీ నికోలా టెస్లా అయితే తనకున్న జ్ఞానం తన అమ్మ దగ్గర వచ్చిందని అనుకున్నారు. పెన్ను పెట్టకుండా బుక్ మీద చేస్తుంటే టీచర్లు కూడా ఇది టెస్ట్ల మీద అవమానపడేవారు. ఎందుకంటే టెస్ట్లకు అంత జ్ఞానం అయితే ఉంది. చిన్నప్పటి నుండి తన పరిశోధనలు ఎంతగానో చేస్తూ టెస్ట్ల లైట్ కనుక్కోవాలనుకున్నారు. కానీ టెస్ట్లా తన చిన్న వయసులో కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. తను ఎదుగుతున్న కూడా సమాజంలో తనకు వాల్యూ ఇవ్వకుండా ఉన్న టెస్ట్లా అయితే తన చేసే ప్రయోగం అయితే మానుకోలేదు ఫ్రెండ్స్. టెస్లా అది చేయకపోవడం వల్ల టెస్లా బ్రిలియంట్ స్టూడెంట్ అని, తను ఫ్రాడ్ కాదని టీచర్లు అయితే గుర్తుపెట్టారు. తను చేస్తున్న ప్రతి ఒక్క టీచర్లు కూడా టెస్లాకి ఎంకరేజ్మెంట్ చేసేవారు ఫ్రెండ్స్. ఎందుకంటే టెస్లా లేకపోతే మనకి ఈరోజు లైట్ కూడా ఉండకుండా టెస్లా తన జీవితంలో ఎంతగానో ఇబ్బందులు పడినా మన కోసం లైట్ కనబడడానికి తన జీవితాంతం ఇది కష్టపడ్డారు ఫ్రెండ్స్. అప్పుడులోనే టెస్లా తన డిగ్రీని 4 సంవత్సరాలకు పూర్తి చేసుకున్న డిగ్రీని తన 3 సంవత్సరాలకి తను చదువుకున్న జ్ఞానంతో 3 సంవత్సరాలకే పొందాడు ఫ్రెండ్స్. 1873లో టెస్లా తన ఎడ్యుకేషన్ అయితే ఫినిష్ చేసుకున్నాడు ఫ్రెండ్స్. 1895లో నయాగ్రా వాటర్ ఫాల్స్ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది అమెరికాలోనే ఉంది. అమెరికాలోనే ఆ నయాగ్రా వాటర్ ఫాల్స్లోనే తనకు పవర్ని చేసే పరిశోధన టెస్ట్లు అయితే చేశారు. ఎందుకంటే తను చేస్తున్న పరిశోధనలు కూడా అప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేసేది. ఇట్లా చేస్తున్న ఈ పరిశోధన వల్ల ఎంతగానో విద్యుత్ సరఫరా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే టెస్ట్లా తను ఎదుగుతున్నాడు. ఎందుకంటే తను చేస్తున్న పరిశోధనలన్నీ సక్సెస్ అయ్యి ఈ లైట్ అనుభవం కూడా టెస్ట్లే కనుక్కున్నాడు. తను ఎదుగుతుండగా తను ఈ జీవితాన్ని మొత్తం పాడు చేయాలని తన బాల్యం వయసు నుండి టెస్ట్ల మీద ఎంతగానో కుట్ర పొందారు. తర్వాత ఎన్నో కంపెనీలు కూడా కలిసిపోయి టెస్ట్లని జీవితంలో ఈ పరిశోధన లేకుండా చేసేవాళ్ళని టెస్ట్ల మీద ఎంతగానో అప్పుడులోనే కుటాంతరాలు చేశారు. కానీ టెస్ట్లా తన పట్టు వదలకుండా ఇది ఎలక్ట్రికల్ విద్యుత్ విషయంలో ఎంతగానో ముందుగానే ఉండి ఎన్నో కంపెనీలు తన మీద ఉన్న తను నిలబడి ఉన్నాడు. 1892లో ఎడిసన్ థామస్ అనే కంపెనీలు రెండు కలిపి టెస్ట్ల మీద ఇది ఒకటైపు ఇద్దరు టెస్ట్లను ఓడించాలనుకున్నారు. కానీ టెస్ట్ల ల్యాబ్ చేస్తుండగా తన ల్యాబ్ ఎంతగానో కాలిపోయి ఫైర్ అయిపోయింది. కానీ టెస్ట్ల మీద వాళ్ళు ఎంత చేసినా దాని టెస్ట్లో తన ల్యాబ్ కాలిపోయినా తను మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకుని తన ల్యాబ్ను మళ్ళీ కొత్తగా ప్రయోగం చేశారు. ఇప్పుడు నికోలా టెస్లా చేయాలనుకుంటే $2 లక్షలు ఖర్చు అవుతుందని తన నికోలా టెస్ట్కి ఇది అవలు రాలేదు. కానీ నికోలా టెస్ట్కి తన తండ్రి దగ్గర సంపాదించిన డబ్బులతోనే ఈ ల్యాబ్ అయితే పెట్టి ఈ లైట్ అయితే కొనుక్కున్నారు. దాని ద్వారా ఎన్నో మందికి మన భవిష్యత్తులో కూడా ఎన్నో మందికి లైట్లు పుట్టించిన శాస్త్రవేత్తగా జీవితాంతం నికోలా టెస్లా అయితే ఉండిపోయారు. ఎందుకంటే అప్పుడు అతను ఎన్నో కష్టాలు పడి తన ఈ రోజులో ఉన్న వల్లే ఈరోజు మనమైతే లైట్లు తర్వాత పవర్ ఇది వినియోగించుకుంటున్నాం. అప్పుడులో చూసిన వాళ్ళు కూడా నికోలా టెస్లాకి ఎంతో చేశారు. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.